హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జియో రెసిపీస్. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ క్యాటరింగ్ స్టైల్‌లో కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. పప్పుతో కానీ, సాంబార్‌తో కానీ సైడ్ డిష్‌గా మంచి కాంబినేషన్. మరి లేట్ చేయకుండా కాలీఫ్లవర్‌తో ఈ టేస్టీ రెసిపీ చూద్దామా? ఫస్ట్ దీనికోసం చిన్న సైజులో ఉండే కాలీఫ్లవర్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి 3 కప్స్ వాటర్ పోసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కట్ చేసుకున్న కాలీఫ్లవర్ల ముక్కలను వేసుకొని 3 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఫ్లవర్ని మరీ మెత్తగా కుక్ చేసుకోకుండా జస్ట్ 3 మినిట్స్ సరిపోతుంది. తర్వాత ముక్కల్ని ఇలా వాటర్ నుండి తీసివేసి డ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని 4 పచ్చిమిర్చి ముక్కలు ఇలా స్లిట్స్‌గా వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, అరకప్పు శనగపిండి, పావు కప్పు రైస్ ఫ్లోరు అండ్ రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ వాము, హాఫ్ టీ స్పూన్ కారం అండ్ పావు టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఆల్రెడీ మిర్చి వేసాం కదా, కారం చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. టీ స్పూన్ గరం మసాలా అండ్ ఫైనలీ హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇలా కొంచెం కొంచెం నీళ్లు తడుపుకుంటూ పిండి అంతా ముక్కలకు బాగా పట్టేటట్లుగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మధ్య మధ్యలో గరిటెతో రెండు వైపులా ఫ్రై అయ్యే విధంగా తిప్పుకుంటూ ఇలా మీడియం ఫ్లేమ్లో ముక్కలు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఈ మాత్రం వేగితే చాలండి. తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే ఆయిల్లో హాఫ్ కప్ పల్లీలు వేసి ఇలా గరిటెలోనే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పావు కప్పు కరివేపాకు తీసుకొని ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లేకపోతే మన చేతులు కాలుతాయి కదా. ఇప్పుడు వేయించుకున్న కాలీఫ్లవర్, పల్లీలు, కరివేపాకుని మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతే అండి. క్రిస్పీ అండ్ టేస్టీ క్యాటరింగ్ స్టైల్ కాలీఫ్లవర్ ఫ్రై రెడీ. సాంబార్తో కానీ, రసంతో కానీ సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.